త్రికోణాసన్. ఎంత వస్తే అంతే. మోకాల తర్వాత లుకప్. లుకప్ కింద వరకు చేయి వెళ్ళకపోయినా పర్లేదు. లుకప్. సో చేతులు ఎంత స్ట్రైట్గా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ మన హార్ట్ దగ్గర కరెక్ట్గా అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. స్లోలీ కమ్ అప్ అదర్ సైడ్. లెఫ్ట్ పాదం 90 degrees తిప్పండి. రైట్ పాదం side inside. మీ హిప్ లెఫ్ట్ టు రైట్. దెన్ exhale down. Look up. Exhale down. Look up. Look up. Hold. Now slowly come up. Legs together, hands together. Take deep breath in, breathe out. Now complete back straight చేసి వృక్షాసనం చేద్దాం. కంప్లీట్ అన్ని హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, మన బాడీకి బ్యాలెన్సింగ్ ఇస్తుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అన్ని రకాలుగా ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఏదో ఒక లెగ్ ఫోల్డ్ చేసి మీ హీల్ థై జాయింట్ ఫిక్స్ చేయండి. దెన్ స్లోలీ లాక్ యువర్ హ్యాండ్స్, stretch your hands, then hold. ఐస్ ఓపెన్ చేసి ఏదో ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. ఐస్ క్లోజ్ చేస్తే బ్యాలెన్స్ కుదరదు, పడిపోతారు. ఐస్ ఓపెన్ చేసి హోల్డ్. Slowly release your hands, legs. Now other side. వృక్షాసన్. బ్యాక్ కంప్లీట్గా స్ట్రైట్ అవ్వాలి. మన బ్యాక్ బోన్కి అన్ని గ్లాండ్స్ ఉంటాయి. సో వెన్నుముక ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకి గ్లాండ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మూలాధార చక్ర. సో వెన్నుముక స్టార్ట్ అయ్యే భాగం నుంచి స్ట్రైట్గా బ్యాక్ స్ట్రైట్ ఉంచండి. దెన్ కంప్లీట్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతూ బాడీ బ్యాలెన్స్. మైండ్ ముందుగా ఆగితే బాడీ ఆగుతుంది. ఎటువంటి ఆలోచన లేకుండా మైండ్ బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా బాడీ బ్యాలెన్స్ అవుతుంది. స్టే దేర్. Slowly release your hands, legs, relax. Now prepare to sitting asana. ద బెస్ట్ ఆసన. సో ఇక్కడ కూడా అన్ని బ్యాక్ బోన్ కూడా మన హార్మోన్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడే బెస్ట్ ఆసన్ గోముఖాసన్. కౌ ఫేస్ లాగా ముందు కాలు పెట్టండి. ముందు ఒక లెగ్ ఫోల్డ్ చేసి ఇంకో లెగ్ పైకి ఇలా రావాలి. ఒక లెగ్ పైన ఒక లెగ్ రావాలి. రాకపోయినా పర్లేదు, వజ్రాసనం చేసే వాళ్ళు చెయ్యండి. ఇలా ఒక కాలు మీద ఒకటి రావాలి. సో ఏ కాలు అయితే పైన ఉందో సేమ్ అదే హ్యాండ్ పైకి తీసుకెళ్ళి ఇంకో హ్యాండ్ కింద నుంచి మీ చేతులు లాక్ చేయడానికి ట్రై చేయండి. లాక్ చేయాలి. చేతులు లాక్ అవ్వడం వల్ల మధ్యలో ఒక నాప్కిన్ పట్టుకొని లాగుతూ ఉండండి. చేతులు లాక్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా కింద ఉన్న చేతిని బాగా పైకి ఇలా తీసుకెళ్ళిపోండి. కింద ఉన్న చేతిని పూర్తిగా ఏ కాలు పైన ఉందో ఆ చేయి మాత్రమే పైకి రావాలి. దెన్ స్లోలీ మెల్లగా పూర్తిగా లాక్ చేసి బ్యాక్ స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రైట్ యువర్ బ్యాక్. Slowly release your hands, legs. Now other side. ఇప్పుడు రైట్ లెగ్ కింద ఉంచండి, లెఫ్ట్ లెగ్ పైకి. లెఫ్ట్ హ్యాండ్ పైకి రావాలి, రైట్ హ్యాండ్ కిందకి లాక్ చేయడానికి ట్రై చేయండి. లాక్ అవ్వకపోయినా పర్లేదు, బ్యాక్ స్ట్రైట్గా ఉంచండి. సో బ్యాక్ స్ట్రైట్గా ఉంటే బ్యాక్ బోన్కే మనకి గ్లాండ్స్ అన్నీ అటాచ్ అయి ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. స్టే దేర్.
చేసి ఉండగలిగినంతసేపు ఉండండి. కంప్లీట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్, ఫోకస్ ఎక్కడ మీకు పెయిన్ వస్తుందో. చేతులు కూడా ఇక్కడ స్ట్రెంత్ అయ్యి హార్ట్కి కూడా చాలా బెస్ట్ ఆసనం అనమాట. హార్ట్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఆసనాస్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసన గోముఖాసనం. నౌ స్లోలీ రిలీజ్, రిలాక్స్, రిలాక్స్, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మనకి తలలో ఉండే ఐబ్రోస్ మధ్యలో మనకి ఆజ్ఞా చక్ర ఉంటుంది, రిలేటెడ్ టు మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్. సో ఈ గ్లాండ్ కానీ కరెక్ట్గా ఉంటే అన్ని గ్లాండ్స్ని అది బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే థైరాయిడ్ హార్మోన్ కూడా TSH అంటాం, అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఏది స్టిమ్యులేట్ చేస్తుందంటే ఈ పిట్యూటరీ గ్లాండ్, ఆజ్ఞా చక్ర. మనకి ఇక్కడ ఆజ్ఞా చక్ర ఉంటుంది. దీనికోసం వన్ మోర్ బెస్ట్ ఆసన్ అండ్ రిలాక్సేషన్ ఆసన్. మన క్లైమేట్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ ఆసనం వేసుకోవడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో సైందల్య ఆసన అంటే అనిమల్ రెస్టింగ్ పోజ్. అనిమల్ రెస్టింగ్ పోజ్. ముందు రైట్ లెగ్ ఫోల్డ్ చేసి హీల్ టచ్ టు ద పెరీనియం, లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఇలా ఉంచండి. అనిమల్ రెస్టింగ్ పోజ్. సో ఇన్హేల్, పూర్తిగా స్ట్రెచ్ యువర్ బాడీ. ఎక్సేల్, పూర్తిగా మీ అబ్డామినల్ థై మీద ఉంచి హెడ్ని కింద డ్రాప్ చేసేయండి. రిలాక్స్డ్గా ఉండండి. సో ఆసనంలోకి వెళ్ళాక మనకి రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో మన హార్మోన్స్ కూడా చాలా వరకు రిలాక్స్ అవుతాయి. హోల్డ్, స్టే, రిలాక్స్. అనిమల్ రెస్టింగ్ పోజ్. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. Now slowly come up. Come up. Now other side. Left leg fold chesi, heel touch to the perineum. Right leg back. Inhale, stretch your body. Exhale, down, down. Slowly come up, come up. One more best asan, Ustrasana. సో కంప్లీట్గా బ్లడ్ అనేది తలలోకి వెళ్తుంది. సో మనకి సమ్మర్ని తట్టుకోవడానికి కూడా ఉపయోగపడే బెస్ట్ ఆసనం అనమాట ఊస్ట్రాసన. మెల్లగా నీస్ మీద నిలబడండి. కొత్తగా ఇప్పుడే చేసే వాళ్ళైతే మీ పాదాలను టోస్ మీద నిలబెట్టుకోండి. టోస్ మీద నిలబెట్టుకోండి. ఒక్కొక్క చేతిని వెనక్కి తీసుకెళ్ళి మీ హీల్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. అందరూ వాళ్ళు ఇలా చేస్తూ ఉండండి. ఇలా చేసి ఒక చేయి పైకి ఉంచి తలని బాగా డౌన్ చేసి ఉంచండి. కొత్త వాళ్ళు కొద్దిగా బాగా వచ్చిన వాళ్ళు మాత్రం పాదాన్ని పూర్తిగా ఫ్రీగా వదిలి వెనక్కి వదిలి క్యాచ్ చేయండి. అసలు రాని వాళ్ళు చేతులు నడుము మీద పెట్టి తలని పూర్తిగా వెనక్కి ఉంచండి. సో తలని ఎంత వెనక్కి ఉంచితే బ్లడ్ అంత తలలోకి వెళ్ళి కంప్లీట్గా గ్లాండ్స్కి బ్లడ్ అంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. హోల్డ్, స్టే. Now slowly come up, slowly release, relax. So one more best asana, అందరూ చేయగలిగే ఆసనం మత్స్యాసన. చేప వాటర్లో ఎలా తేలుతుందో అలాగా మనం ఈ ఆసనాన్ని వేసి గాలి హోల్డ్ చేయగలిగితే మనం కూడా వాటర్లో తేలుతాం అనమాట. పద్మాసనం వచ్చిన వాళ్ళు పద్మాసనం వేయండి. రాని వాళ్ళు కాలు పూర్తిగా మళ్ళీ ఈ పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది ఇది బాగా. అలాగే మనకి హెడ్ ఆఫ్ ద క్రౌన్, సహస్ర చక్రాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. సో రెండు గ్లాండ్స్ని కూడా యాక్టివేట్ చేసి మన హార్మోన్స్ని పూర్తిగా బ్యాలెన్స్ చేయగలిగే బెస్ట్ ఆసన్ మత్స్యాసన. ముందుగా చేతులు మీ థైస్ కింద సపోర్ట్ తీసుకొని ఎల్బో మీద కొద్దిగా సపోర్ట్ తీసుకోండి. చెస్ట్ బాగా పైకి, హెడ్ ఆఫ్ ద క్రౌన్ డ్రాప్, హోల్డ్.
slowly release your head, hands, legs, complete relax your whole body. Relax. సో సమ్మర్లో చిన్న సింపుల్ ఆసనాలు వేసుకుంటూ మన హార్మోన్స్ని బ్యాలెన్సింగ్గా చేసుకునే బెస్ట్ ఆసనాస్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు పూర్తిగా రిలాక్స్ చేయండి. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. ముందుగా మీ లెఫ్ట్ పాదాన్ని రిలాక్స్ యువర్ లెఫ్ట్ ఫుట్. దెన్ స్లోలీ లెఫ్ట్ యాంకిల్. నేను చెప్తున్న భాగం మీద ఫోకస్ చేసి ఆ భాగం రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. లెఫ్ట్ కాఫ్ మజిల్, లెఫ్ట్ నీ, లెఫ్ట్ థై. కంప్లీట్ రిలాక్స్ థై. రిలాక్స్ అయ్యి అక్కడ ఉన్న మజిల్ అంతా కూడా స్ట్రెంగ్త్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. నౌ స్లోలీ కంప్లీట్ రిలాక్స్ యువర్ లోయర్ అబ్డామినల్ రీజియన్. ఇక్కడ మనకి మలమూత్రాల మధ్య భాగంలో పెరినియం ప్లేస్ అంటాం. ఇక్కడే మనకి మూలాధార చక్ర ఉంటుంది, అంటే రూట్ చక్ర, ఫస్ట్ చక్ర అక్కడే ఉంటుంది. దీనికి రిలేటెడ్గా లోపల మనకి అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. సో అడ్రినల్ గ్లాండ్స్ రిలీజ్ చేసే కార్టిసోల్ హార్మోన్ పూర్తిగా బ్యాలెన్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఇది మనకి స్ట్రెస్ నుంచి పూర్తిగా మనల్ని కాపాడే బెస్ట్ హార్మోన్ అనమాట. స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ ఒక్కొక్కలాగా దానికి బలైపోతూ ఉంటారు. ఆ బలవ్వకుండా మనం బ్యాలెన్స్ చేయగలిగే బెస్ట్ ఈ హార్మోన్ అనమాట. సో ఈ హార్మోన్ బ్యాలెన్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. కంప్లీట్ పెరినియం ప్లేస్ రిలాక్స్ యువర్ అడ్రినల్ గ్లాండ్స్. అడ్రినల్ గ్లాండ్స్ రిలాక్స్డ్గా ఉంటే ఈ హార్మోన్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. రిలాక్స్. నా కంప్లీట్ లోయర్ అబ్డామినల్ రీజియన్లో మనకి స్వాదిష్టాన చక్ర ఉంటుంది, రిలేటెడ్ టు ఆల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనమాట. సో ప్రతి ఇక్కడ ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. మెయిన్ లేడీస్కి ఒక ఏజ్ వచ్చాక హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి. సో ఈ పార్ట్లో ఉండే హార్మోన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తున్నట్టు రిలాక్స్డ్గా ఫీల్ అవ్వండి. రిలాక్స్. నా స్లోలీ మెల్లగా రైట్ థై భాగాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. రైట్ థై భాగాన్ని రిలాక్స్ అండ్ థై మజిల్ స్ట్రెంగ్త్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. నెక్స్ట్ రైట్ నీ. ఈ నీ మధ్యలో ఉండే గ్లూ ఎండిపోయడం వల్ల మనకి మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ గ్లూ ఫామ్ అవ్వాలంటే రోజు మూమెంట్ ఉండాలి. మనకి ఏదో ఒక మూమెంట్, యోగా, వాకింగ్, డ్యాన్స్, ఏదో ఒక మూమెంట్ మనం చేస్తూ ఉండడం వల్ల వీటిని మనం స్ట్రెంత్గా ఉంచుకోవచ్చు. అలాగని ఎక్కువ చేయకూడదు. సో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ రోజుకి మనం ఏదో ఒకటి చేయడం వల్ల మన నీస్ అనేది స్ట్రెంత్ అయ్యి ఆ మూమెంట్ అయితే మనం ఇవ్వచ్చు. కంప్లీట్గా నీ రిలాక్స్ అయ్యి అందులో ఉన్న సైనోవిల్ ఫ్లూయిడ్ గ్లూ పెరుగుతున్నట్టు ఫీల్ అవ్వండి. రిలాక్స్ యువర్ నీ. మెల్లగా కిందకి వెళ్తే లెఫ్ట్ కాఫ్ మజిల్ మొత్తం స్ట్రెంత్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. దెన్ మెల్లగా డౌన్ వెళ్తే యాంకిల్, లెఫ్ట్ యాంకిల్. దెన్ లెఫ్ట్ పాదం పూర్తిగా రిలాక్స్ చేయండి. రిలాక్స్. మెల్లగా ఆక్సిజన్ అందించండి. గాలి తీసుకొని ఆక్సిజన్ నేను చెప్పిన పార్ట్కి అందుతున్నట్టు ఫీల్ అవ్వాలి. కంప్లీట్ రిలాక్స్ లోయర్ బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయినట్టు ఫీల్ అవ్వండి. రిలాక్స్. నా మెల్లగా పైకి వచ్చేయండి. అబ్డామినల్ రీజియన్ మణిపూర చక్ర, రిలేటెడ్ టు ఆల్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ మెయిన్ ప్యాంక్రియాస్ ఉంటుంది. ఇది తెలుగులో క్లోమ గ్రంథి అంటాం. ఇది ఒక ఎండోక్రైన్ గ్లాండ్. సో ఇది కరెక్ట్గా ఇన్సులిన్ రిలీజ్ చేస్తేనే మనకి బాగుంటుంది. అది ఎక్కువైనా తక్కువైనా డయాబెటిక్ ప్రాబ్లం వస్తుంది. అది రాకుండా ఉండాలని ప్యాంక్రియాస్ స్ట్రెంత్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు కంట్రోల్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. ప్యాంక్రియాస్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. చిన్న ఆఫ్ షేప్లో బొడ్డుకి రైట్ సైడ్లో ఉంటుంది. దెన్ స్లోలీ దాని పక్కనే ఒక పెద్ద ఎల్ షేప్లో లివర్ ఉంటుంది. మన బాడీలోనే పెద్ద ఆర్గాన్ అన్నమాట. ఇది 1 to 1.5 kg ఉంటుంది. మనం తీసుకునే ఫ్యాట్, ఆయిల్స్, కొవ్వుల్ని కరిగించే మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో ఫ్యాట్ పెరగకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది కంప్లీట్గా కంట్రోల్డ్గా ఉండాలి అంటే మనం మంచి డైట్ తీసుకుంటే లివర్ హెల్తీగా ఉంటుంది.
మనం జంక్ ఫుడ్ తింటూ ఉంటే లివర్ ఫ్యాటీగా అయిపోయి ఆ ఫ్యాట్ని కంట్రోల్ చేయకుండా మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది. సో ఎంతో ఎక్కువ పని చేసే లివర్ని పూర్తిగా రిలాక్స్ చేసి దానికోసం మంచి ఫుడ్ తీసుకోవడానికి మనం ప్లాన్ చేసుకుంటూ ముందుగా మన లివర్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. వన్ ఆఫ్ ద బిగ్ ఆర్గాన్, మన బాడీలోని అన్నిటికన్నా పెద్ద ఆర్గాన్ అనమాట రిలాక్స్. అలాగే స్ప్లీన్, గాల్ బ్లాడర్ ఇవన్నీ కూడా మనకి అబ్డామినల్ రైట్ సైడే ఉంటాయి. రిలాక్స్ చేయండి. నా కంప్లీట్ రిలాక్స్ యువర్ అబ్డామినల్. ఆల్ డైజెస్టివ్ గ్లాండ్స్ బ్యాలెన్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయి బ్యాలెన్స్ అవుతున్నట్టు ఫీల్ అవుతూ మెల్లగా గాలి తీసుకొని పొట్టకి ఆక్సిజన్ అందించండి. ఒక 3 times. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ 3 times. Now complete relax your abdominal region. Now come up chest region. అనాహిత చక్ర ఉంటుంది రిలేటెడ్ టు థైమస్ గ్లాండ్. ఇదే మన ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేసే గ్లాండ్. మన ఇమ్యూనిటీ అనేది మన పుట్టుకతో ఆధారపడి ఉంటుంది, మన జెనెటికల్గానే వస్తుంది. బట్ ఎంతో కొంత పెంచుకోవడానికి మనం తీసుకునే డైట్, ఎక్సర్సైజ్ కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చిన్న హార్ట్ షేప్లోనే థైమస్ గ్లాండ్ ఉంటుంది. మెల్లగా గాలి తీసుకొని ఆ గ్లాండ్ బ్యాలెన్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. కంప్లీట్ రిలాక్స్ యువర్ చెస్ట్ రీజియన్. నౌ కమ్ అప్ నెక్ రీజియన్. ఇక్కడ మనకి విశుద్ధి చక్ర ఉంటుంది రిలేటెడ్ టు థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్. థైరాయిడ్ గ్లాండ్ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది, పారాథైరాయిడ్ గ్లాండ్ చిన్న ఓవల్ షేప్లో ఉంటుంది. ఇవి కంప్లీట్గా బ్యాలెన్స్డ్గా ఉంటేనే మన మెటబాలిజం బాగుంటుంది. సో ప్రజెంట్ డేస్లో ఇది అందరికీ వచ్చేస్తుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ వల్ల, మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడం వల్ల ఇది లైఫ్ స్టైల్ డిసీజ్గా మారిపోయి మనకి అందరికీ కామన్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇది పూర్తిగా వచ్చిన ప్రాబ్లం లేదు. దీన్ని పూర్తిగా రిలాక్స్ చేసి బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడానికి ట్రై చేయడమే మనం చేస్తూ ఉండాలి. మెల్లగా గాలి తీసుకొని మీ థైరాయిడ్ గ్లాండ్కి అందించండి. రిలాక్స్ యువర్ థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్స్. Now slowly come up, shoulders, hands relax చేయండి. Relax your shoulders, elbows, hands. Now slowly come up, ఫేస్లో ఉన్న మజిల్స్ అంతా రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వండి. మళ్ళీ ఫోకస్ ఐబ్రో సెంటర్, ఆజ్ఞా చక్ర రిలేటెడ్ టు పిట్యూటరీ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్. అదొక్కటి రిలాక్స్ అయితే చాలు, అన్నిటిని ఇది మాస్టరింగ్ చేస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్గా ఉంటే మిగిలినవన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి. సో కంప్లీట్ రిలాక్స్ యువర్ మాస్టర్ గ్లాండ్. మెల్లగా గాలి తీసుకొని మీ పిట్యూటరీ గ్లాండ్ చిన్న బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. మన ఫోర్ హెడ్ నుంచి లోపలికి వెళ్తే కళ్ళు, ఇది పూర్తిగా రిలాక్స్ అయినట్టు ఫీల్ అవ్వండి. అలాగే ఇక్కడి నుంచి పైకి వస్తే సహస్ర చక్ర రిలేటెడ్ టు పీనియల్ గ్లాండ్. దీన్నే మనం హైపోథాలమస్ అంటాం సైన్స్లో. యోగాలో జీవాత్మ, మన లోపల ఒక ఆత్మ ఉండి మనల్ని కరెక్ట్ చేస్తూనే ఉంటుంది ఎల్లవేళలా. అదే మన జీవాత్మ పరమాత్మ కలయికనే యోగా అని కూడా అంటాం. సో మన ఆత్మ కరెక్ట్గా ఉంటే మనం కరెక్ట్ హ్యూమన్ బీయింగ్గా సొసైటీలో ఉండగలుగుతాం. సో అది కరెక్ట్గా మనం తీసుకెళ్ళడానికి దాన్ని రిలాక్స్ చేయండి. పీనియల్ గ్లాండ్ ఇది కూడా చిన్న బఠానీ గింజ ఆకారంలోనే తలలో ఉంటుంది. పూర్తిగా రిలాక్స్ యువర్ పీనియల్ గ్లాండ్. Now complete relax your head, neck, shoulders, hands, chest region, abdominal region, lower abdominal region, and complete both legs. Complete relax your whole body. Just పూర్తిగా రిలాక్స్ చేయండి మీ శరీరాన్ని. దాన్ని మెల్లగా relax. Then slowly move your hands and legs. Then complete పూర్తిగా రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ then raise your left hand up, turn your left side and slowly take your hands upward, sit in comfortable meditative pose. Complete relax. Back straight, neck straight, come to Pranamasana. Take deep breath in, chanting Om Shanti. Om Shanti.
Hari Om Tat Sat. Om Namaha. And slowly rub your palms, gently massage your eyes, face, total body parts. Open your eyes with happy smile. హ్యాపీ స్మైల్. అందరూ ఒకసారి